తయారు చేయలేదు నేను తీసుకుంటా ఏ ఊరు అంటున్నా మాతు మొత్తం ఏంటి చేసింది రాబడిన సమాచారం మేరకు ట్రంక్ రోడ్డు పక్కన భాస్కర్ నాయుడు ఫౌండరీ సంబంధించిన వైకెంట్ ప్లేస్లో ఒక 3 అశోక్ లైలాండ్ మినీ ట్రక్కులు పార్క్ చేసినవి. పార్క్డ్ వెహికల్స్లో పీడిఎస్ రైస్ లోడ్ ఉందని చెప్పి ఆ సమాచారం మీద మేము సర్ప్రైజ్ రైడ్ చేశాము. అయితే ఈ 3 ట్రక్కుల్లో కూడా పీడిఎస్ రైస్ లోడ్ అయితే ఉన్నది. ఒక్కొక్క ట్రక్కులో సుమారుగా 200 బస్తాలు బియ్యం ఉన్నట్టుగా గుర్తించాము ప్రాథమికంగా. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద ప్రాథమికంగా మాకు తెలిసింది వెంకారెడ్డి రైస్ మిల్ నుంచి నిన్న రాత్రి లోడ్ చేసి అక్కడ పార్క్ చేస్తున్నాయి అనేది మాకు తెలిసింది. ప్రస్తుతానికి ఒక మీడియేటర్ నామా రాసి దాని మీద ఒక కేసు నమోదు చేస్తున్నాము. తదుపరి విషయాలన్నీ కూడా దర్యాప్తులో తేలవలసి. ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు నేను మరియు మా సిఐ గారు ఇక్కడ మన కావలి 1 టౌన్ లిమిట్స్లో లారీ ఆఫీస్ ఎదురుగా ఉండేటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో ఒక 3 ఐచర్ వెహికల్స్ అశోక్ లేలాండ్ వెహికల్స్ని లారీలు వాటితో పాటు పీడిఎస్ రైస్ ఉన్నట్టుగా కాబట్టి సమాచారం మేరకు ఉన్నట్టు పట్టుకొని రెవెన్యూ వారితో పాటు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎన్ని ఉన్నాయి మొత్తం అనేటువంటిది కూడా సుమారుగా ఎన్ని బస్తాలు ఉన్నాయి? సుమారుగా 3 కలిపి ఒక 600 బస్తాలు ఉంటాయి అని చెప్పి సమాచారం చూడడానికి కూడా అంతే కనిపిస్తున్నాయి. తర్వాత మళ్ళీ కౌంట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వివరాలను తెలియజేస్తాం.